హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనందరికీ హరికథలు అంటే ఆ కాలం వాళ్ళకైనా ఈ కాలం అయినాకైనా బాగా ఇష్టం. మరి ఆ హరికథలు చెప్పడానికి మరి డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్లో నెక్స్ట్ మంత్ అంటే మన డిసెంబర్లో ఒక వండర్ఫుల్ సిరీస్ అనేది కూడా రాబోతుంది. మరి ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన మ్యాగీ అండ్ అందులో యాక్ట్ చేసిన మరి దివి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ ఏ హరికథలు నాకు ఏ కథలు చెప్తారనేది కూడా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం మేము. మ్యాగీ ఎలా ఉన్నారు? హ్యాపీ. అంటే మ్యాగీ ఏంటి నేమ్ చాలా స్పెషల్గా ఉంది. హరికథ కంటే కొన్నా అంటే ఇప్పుడు ఆ పేరు పెట్టుకొని వచ్చి మాకు హరికథ చెప్పడానికి డిసైడ్ అయిపోయారా? బేసికలీ మహారాష్ట్రలో సర్నేమ్తో పిలుస్తారు కదా, సో దట్స్ హౌ. సో దట్ పెట్ నేమ్ బికెమ్ స్క్రీన్ నేమ్. అలా మాకు కూడా హరికథలు చెప్పడానికి డిసైడ్ అయిపోయారు. హరికథలు ఉండవు ఇందులో. హరికథ అంటే ఆ బుర్రకథ హరికథ మాదిరి కాదు. హరికథ అంటే ఇట్స్ అబౌట్, మీరు ట్రైలర్లో చూసారు కదా అవతారాలు. సో హరి మీన్స్ శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువు చేసిన దశావతారాల చుట్టూ తిరిగే కథ కాబట్టి హరి కథ. అండ్ దివి యూజువల్గా ఒక ఆదివాసీ పాత్రలు కానీ సో రీసెంట్గా నీకు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అలా ఒరిజినల్ గానే ఆదివాసిలా ఉంటా చూడ్డానికి. సో బట్ యా ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. నాకు ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అవును, నిజంగానే బాగా చెప్పావు. నెక్స్ట్ కూడా అలాంటిదే ఇంకోటి ఏదో చేస్తున్నాను నేను. అంటే దివి ఫర్ ఆదివాసి అని రెండు డిసైడ్ చేసేస్తే వచ్చాము కదా. సాయి కుమార్ గారు పోలీస్ స్టేషన్ తర్వాత అన్ని పోలీస్ పాత్రలు వచ్చినట్టు నీకు లంబా సింగ్ హరికథ. సో బట్ దెన్ ప్రతి రోల్ డిఫరెంట్. ఆ అమ్మాయి లంసింగి అమ్మాయి ఒక మంచి లవర్ గర్ల్, మంచి ఇంటి పక్కన అమ్మాయి. ఈ అమ్మాయి చామంతి వచ్చేసి ఒక ప్రాపర్ గూడెంలో అందరికి సేవలు చేస్తూ ఒక అందరితో కలిసిమెలిసి ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చుట్టూ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్న మిస్టరీ కూడా ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే, మిస్టరీతో పాటు యాక్షన్ కూడా బాగా చేసినట్టు అనిపిస్తుంది. యాక్షన్ అంటే నార్మల్, నాట్ దిస్ యాక్షన్, ఫైట్ సీక్వెన్సెస్ కూడా యాక్షన్ చేయించారు. బాగా చేయించారా? నీ దగ్గర నుంచి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మరో దివిని మేము చూపిస్తున్నట్టుంది. యాక్చువల్ ట్రైలర్లో చూసిన చాలా తక్కువ యాక్షన్ సీక్వెన్స్. ఎంటైర్ సీక్వెన్స్ ఉంది కదా దట్. అవును, చిన్న ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, సో బట్ నాకు ఇష్టం చాలా. అంటే నా హైట్ కి ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అలాంటివి వస్తున్నాయి. మళ్ళీ అంటే ఆదివాసాలు పక్కన పెడితే పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ డిఫరెంట్ వే, ఫైటర్ లాగా. రీసెంట్ గా కూడా నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా ఒక సినిమా కోసం. సో నన్ను ఒక ఫైటర్ లాగే చూస్తున్నారు. హైట్ ఉంది అమ్మాయి, బాగుంటది, ఎదురుగా నుంచో పెడితే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ కి ఫైట్ సీక్వెన్సెస్ బాగుంటాయి అని. అండ్ ఫర్ దాట్ ఓన్లీ ఐ హావ్ లెర్న్డ్ యాక్షన్. డి అంటే డి అనడానికి రెడీగా ఉన్న క్యారెక్టర్. సూన్ షీ ఇస్ టర్నింగ్ ఇంటూ విలన్ అండ్ సూన్ ఐ యామ్ వాట్ టర్నింగ్ ఇక్కడ ఐ యామ్ ఇది విలన్ ఓన్లీ నో వాట్ ఇస్ దిస్. ఈ హరికథలో విలనా? నో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అవి నేర్చుకుని నేను ఇప్పుడే వింటున్నాను. సో నాకు తెలిసి షీస్ నెక్స్ట్ సినిమాలో విలన్ అవుద్ది పెద్ద హీరో ఎదురుగా. ఓకే, లైక్ రానా తర్వాత. నైస్. అండ్ ట్రైలర్ చూసాం, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అందులో శ్రీరామ్ గారు కానీ, ఇంతమంది మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొని సో యు ఆర్ గోయింగ్ టు షో అన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఎంతవరకు ఎగ్జైట్ చేయబోతుంది అనుకోవచ్చు ఈ హరికథ? సో బేసిక్లీ మాకు అందరితో వీఆర్ హ్యాపీ దట్ వీ వర్క్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ వాళ్ళది అంతే స్ట్రాంగ్ రోల్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే మిగతా సుమన్ అని ఉన్నాడు, పూజిత ఉంది, రుచిత ఉంది, అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ దేర్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ ఈ హరికథలో అంటే ఇంత మందిలో జరిగే ఒక మెయిన్ కాన్సెప్ట్ వెనకాల జరుగుతున్న స్టోరీ, మేమందరం దాని చుట్టూ తిరుగుతున్నాము. అండ్ మిస్టరీ ఉంటుంది చాలా సినిమా సిరీస్లో. మీరు చూస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది అర్థం కాదు. అండ్ ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ఉంది. అండ్ యూ విల్ బీ అడిక్టెడ్ టు ద సిరీస్. ఆ సిరీస్ అయ్యే వరకు మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను నేను. టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 6 ఎపిసోడ్స్. అంటే రీసెంట్ టైమ్స్లో మూవీస్లో గమనిస్తే
దేవుడికి సంబంధించిన స్టోరీస్ అనేది తీసుకొని దాని వెనకాల ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని పెట్టుకొని రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఆ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ ట్రైలర్లో కూడా సేమ్ అదే అనిపించింది. అండ్ కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడే చంపుతున్నాడు అని చెప్పేసి అలా నమ్మించడం ఇట్స్ కామన్ థింగ్. కాకపోతే అక్కడ దేవుడు చంపుతున్నాడా లేకపోతే ఇంకెవరు చంపుతున్నారు అనుకోవచ్చు. దేవుడే కదా చంపుతాడు, నువ్వు చెప్పే మొత్తం తప్పులు చేసే వాళ్ళని. నువ్వు చెప్పే సరేలే. ఓకే మీరు అన్నది కరెక్టే, దేవుడి బ్యాక్గ్రౌండ్లో తీసుకొని అన్నీ. బట్ యాజ్ షీ మెన్షన్డ్ ఉన్న ఒక 10 to 12 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నాయో, ఇది మామూలుగా వద్దంటే స్టోరీ వరల్డ్లో ఒక క్యారెక్టర్కి అన్యాయమో ఏదో ఒకటి జరుగుతుంది, రైట్? సో ఫ్రమ్ దట్ మూమెంట్ 28th minute నుంచి అతను ఇంకో కొత్త వరల్డ్లోకి వెళ్తాడు, ఫైట్ అగెన్స్ట్ దట్ ఆర్ట్స్ ఇవన్నీ జరుగుతాయి నార్మల్గా. యా వై ఐ లైక్ దిస్ స్టోరీ వాజ్ రిటర్న్ బై సురేష్ జై, నాట్ బై మీ. సో స్టోరీ వేరే రైటర్ రాశారు, బాగా రాశారు. సో ఈ వరల్డ్ ఏంటంటే ఇప్పుడు తను చెప్పిన 10-12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. అంటే దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ వాళ్ళందరినీ అంతే ఎఫెక్ట్ చేసింది. సో ఎవ్రీబడి ఈజ్ మెయిన్ లీడ్ హియర్, ఓకే ఎవ్రీబడి. సో ఆ కథలో జరిగిన సంఘటనకి తినెంత హర్ట్ అయిందో, ఆ కథలో దానికి సుమన్కి ఎంత హర్ట్ అయిందో, ఆ కథలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత హర్ట్ అయిందో, విరాట్ సార్ అంటే మన శ్రీరామ్ సార్కి ఎంత హర్ట్ అయిందో, ఎవ్రీబడి. అంటే నేను అతని కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత వాస్ట్గా కథ రాశాడా, ఇంత బిగ్గర్ అదా. అండ్ దాన్ని వాట్ వీ డిడ్ ఈస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు బ్రేక్ దిస్ ఓటీటీ కైండ్ ఆఫ్ స్లో నేరేషన్లు, ల్యాగ్, పంచాయతీలు ఉంటాయి కదా. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి. నార్మల్గా మనకు ఓటీటీ అంటే ఒక స్లో ప్యాటర్న్ ఉంటుంది కదా. యూ విల్ సీ అ ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్ హియర్, ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వినాయక్ గారు, ఐ షో ద వినాయక్ గారి మూవీ ఓన్లీ, ఐ షో. అంటే వినాయక్ గారు అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పాయింట్ నా కళ్ళ ముందు అయితే వెళ్తుంది సినిమాలు లెగడమే. అదే ట్రేడ్ మార్క్ షాట్. సో అలాంటిది ఏమన్నా ఈ హరికథలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సూమోలు కాదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కానీ లాట్ మోర్ దాన్ దాట్. ఐ మీన్ అంత కాదు కానీ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ మైథాలజీ, లాట్ ఆఫ్ గాడ్ అది, అండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్. Like Divi. Like Divi, there are so many people. Yeah. Divi, Ruchira, and Ruchita. Ruchira. రుచిరా. రుచిత కదా? Ruchira. అవునా? ఓకే, తర్వాత కొట్టుకుందరు. And పూజిత పొన్నాడా. Ushasri, Pujita Ponnada, and one more girl. I'm not gonna reveal that. So 5 people outside కూడా అంతే. అండ్ ఇవన్నీ ఒక నాటకాల మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నాటకాలు చూసి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, స్టేజ్ ప్లేస్ ఇయర్స్. ఏంటంటే అది కూడా పండగల టైంలో మనం ఎక్కడైనా చూస్తాము, ఎక్కడైనా తిరునాళ్ళలో కానీ అలా జరుగుతున్న టైంలో. నో యూ వాచ్ ఇట్ ఆన్ హరికథ. హరికథ, ఓకే. మీకు మనకు అప్పట్లో నా ఫేవరెట్ నాటకము ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒకటి. ఇలాంటివన్నీ మనము దాంట్లో డ్రామాల్లాగా చూపిస్తారు కదా చాలా సినిమాల్లో, మెయిన్ సినిమాల్లో చూసుంటాము. దాని తర్వాత డ్రామాలాగా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఫర్ మీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ డ్రామాస్. చాలా తక్కువ డ్రామా. రీసెంట్ గా ఒక డ్రామా జరిగితే మన వాళ్ళే సురభి వాళ్ళది వెళ్ళి చూసి వచ్చాను నేను. సో చాలా తక్కువ డ్రామా కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలాంటి ఒక దాంట్లో బెస్ట్ డ్రామా కంపెనీ మా దాంట్లో వర్క్ చేశారు, సురభి డ్రామా కంపెనీ. అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. తను అన్నట్టు ఈ ద్రౌపది వస్త్రాపహరణం, యాక్చువల్లీ మేము ద్రౌపది మాన సంరక్షణ, వాట్ ద నేమ్ ఈస్, ద్రౌపది మాన సంరక్షణ నాటకం. మాన సంరక్షణ. సో ఆ పోర్ట్రే మేము చాలాసార్లు ఉన్నప్పుడు, నేను రామప్రసాద్ సార్ మేము అందరం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా సినిమాల్లో దాన్ని కామిక్ వేలో చూపించారు. నాకు గుర్తుంటే కామిక్ వేలోను, ఇంకా అప్సర్డ్ వేలోను, అంటే చాలా ఫన్నీ చేశారు దాన్ని. అంటే మీరు ఇంకా ఏ రిలీజియన్ టెక్స్ట్ తీసుకొని దాన్ని ఫన్నీ చేయగలరా? వేరే ఏ అదర్ రిలీజన్ తీసుకొని కానీ ఇక్కడ మీకు మీ ఓన్ హిస్టరీని మీరు ఫన్ చేస్తున్నారు. సో వీ హ్యాడ్ అ వెరీ సీరియస్ ఇష్యూ విత్ దట్. వీ వాంటెడ్ టు పోర్ట్రే ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో సురభి వాళ్ళ మొత్తం ఎంటైర్ నాటకాలన్నీ సురభి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి, వాళ్ళ గైడెన్స్తోనే జరిగాయి. ఓకే. సో దీన్ని మేము నిజంగానే అంతే సీరియస్గా పోర్ట్రే చేసాం. రియల్గా అక్కడ ఏం జరిగింది, హౌ ద ఎమోషన్స్ ఎలా జరిగాయి, దాని నుంచి ఎంత ఎఫెక్ట్ అయింది. అంటే ఆ సభలో కూడా జరుగుతుంది కదా అది. సో దాన్ని ల్యాగ్ల డ్రామా అంతా కాకుండా ఓన్లీ 5 minutesలో 5 to 3 minutesలో చూపించే ప్రయత్నం చేశాం. యూ వాచ్ ఇట్ అండ్ యూ లవ్ ఇట్ డెఫినెట్లీ, ఐఎమ్ షూర్.